ఇలా ఏపీ మండలిల వాలంటీర్ల మీద మస్తుగా చర్చ నడిచిందుల్లా. వాలంటీర్ వ్యవస్థ మీద గప్పట్ల మస్తుగానే లొల్లిలైనాయి కదా. గా వ్యవస్థను లేకుండా చేస్తారు కూటమోళ్ళని మాటలు బగ్గనే వచ్చినాయి. అయితే లేలే మేము గట్ల చెయ్యం, 5కు 10,000 పెంచి కంటిన్యూ చేస్తాం గా వ్యవస్థనని చెప్పుకొచ్చిండ్రు కూటమోళ్ళు. అగ్గో గా మాట మీద గా జీవోల మీద పంక పార్టీ కూటమి పార్టీ నడుమ మస్తుగా నడిచింది చర్చ. మరి గా ముచ్చటేందో పురాగా చూడాలే కదా, నడువుండ్రిగా. అసలు రాష్ట్రంలో వాలంటీర్లే లేరు. 2023 ఆగస్టు నెలకెంచే గా వ్యవస్థ పనిచేత్తలేదు అని అనకచ్చిండు మంత్రి డోలాబాల వీరాంజనేయ స్వామి. ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్ ఎవరు పనిచేయడం లేదు అధ్యక్ష. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉనికిలో లేదు అధ్యక్ష. ఎలక్షన్ల ముంగట వాలంటీర్ వ్యవస్థను బంద్ చేయమని కూటమొల్లే మాటిచ్చిండ్రు అని యాద్ చేసిండు పంకపాటి ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి సారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు కూడా ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి వాళ్ళ మాట కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇలాంటి వ్యవస్థను ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడినటువంటి సందర్భం కూడా మనం విన్నాం అధ్యక్ష. 10,000 రూపాయలు మేము వాళ్ళ వేతనం పెంచి కొనసాగిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో ఎక్కడ వాటి గురించి ప్రస్తావన కానీ కేటాయింపులు లేకపోవడం. జీతాలు పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అని మంచిగానే అంటున్నారు పంకపాటోళ్ళు. గాని మరి రెన్యువల్ సంగతేంది అని పెద్ద లాజికే తీసిండు మంత్రి డోలా సారు. 29/9/22 ఇచ్చిన జీవో ప్రకారం 15/8/22 నుంచి 14/8/23 వరకు గ్రామ వార్డు సచివాలయాలుగా ఉన్నటువంటి వాలంటీర్లు రెన్యువల్ చేసుకుంటూ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత వాళ్ళు మొన్న దిగిపోయేంత వరకు వాళ్ళకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వలేదు అధ్యక్ష. జీవో ఇవ్వలేదు, రెన్యువల్ చేయలేదు, లేని వాళ్ళని రాజీనామా చేయించారు. అంటే ఇది ఒక ఫేక్ ప్రపంచం అధ్యక్ష. 2023 వరకే రెన్యువల్ చేసిండ్రు తప్పితే అటెన్కల ఆగస్టుకెంచి గా జీవోను రెన్యువల్ చేయలే. అంటే గాళ్ళు లేనట్టే కదా అని అంటున్నాడు మంత్రి సారు. ఇంకో చిత్రమైన ముచ్చట కూడా చెప్పిండు మంత్రి సారు. ఇంకో విచిత్రం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు ఉద్యోగాల్లో లేరు, అయినప్పటికీ కూడా మే వరకు జీతాలు చెల్లించారు. ఎలా సాధ్యమైంది అధ్యక్ష? ఇది ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్త పరిస్థితి ఇదొక సాక్ష్యం అధ్యక్ష. వాలంటీర్లు కొలువుల లేకున్నా కూడా జీతాలైతే మే నెల దాకా ఇచ్చిండ్రట పంకపాటోళ్ళు. అంటే జూన్లో కూటమి సర్కార్ వచ్చేదాకా అన్నట్టు. ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు, దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష. వాళ్ళని సహృదయంతో చూద్దాం అన్నాం. వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి, లేనిదాన్ని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష? మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని వాళ్ళని పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు? ఇక లేనోళ్ళకి ఎట్లా చేయాలి అని అంటున్నారు కూటమి పార్టోళ్ళు. మేం చెయ్యలే సరే, మరి మీరు చెయ్యొచ్చు కదా అని అనకచ్చిండు పంకపాటి బొత్స సత్యనారాయణ సారు. ఇందులో ఒకసారి అవసరం వచ్చేప్పటికి క్యాండిడేట్తో ఒక ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఆ 2-3 నెలల్లో దానికి కొనసాగించడానికి వచ్చి ఉత్తర్వులు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. ఇప్పుడు మీరు వచ్చి ఇవ్వచ్చు కదా, ఇవ్వకూడదు రూల్ ఎక్కడ ఉంది? చట్టం మంచిదే కదా, దాన్ని చేయొచ్చు కదా. గా వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా తీసేస్తారా అని పంకపాటోళ్ళు. మీరెందుకు జీవో ఇయ్యలే అని కూటమి సర్కారోళ్ళు. మేము ఇయ్యలే అని మమ్ములు నడుడెందుకు, ఇప్పుడు మీరు ఇయ్యచ్చు కదా అని మళ్ళా పంకపాటోళ్ళు. ఇగో గిట్లనే నడిచింది కథ అంతా. మరిగా కొස්සకేమైతుందో గీ వాలంటీర్ వ్యవస్థ కూటమి సర్కార్కే తెలవాలి. ఇక ముంగట ఇంకెన్ని పంచాదులు అయితాయో చూడాలే మరి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్.